డోన్ నియోజకవర్గం టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. రెండు వర్గాలుగా విడిపోయిన నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటామంటూ సోషల్ మీడియా వేదికగా హెచ్చరిస్తున్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న వేళ కోట్లకు తలనొప్పి తీసుకొస్తోంది. డోన్ టీడీపీలో అసలు ఏంటి పంచాయతీ? ఎన్నికలు దగ్గర పడుతున్నా టీడీపీలో వర్గ విభేదాలు చల్లారలేదు. అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు కనిపిస్తూనే ఉన్నాయి. కర్నూలు ఉమ్మడి జిల్లాలో చంద్రబాబు పర్యటన సందర్భంగా ఆ పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి. మరీ ముఖ్యంగా నంద్యాల జిల్లా డోన్ టీడీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ నియోజకవర్గంలో టీడీపీకి చెందిన రెండు వర్గాలు హెచ్చరికలు జారీ చేసుకోవడం విభేదాలకు ఆజ్యం పోసినట్లయింది. మీకు సన్మానం చెయ్యాలి, ఎక్కడున్నావంటే లేదు లేదు మీకు కూడా సన్మానం చెయ్యాలి, ఎక్కడున్నావో చెప్పమంటూ ఒకరికొకరు వాయిస్ మెసేజ్లు పంపుకోవడం హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు డోన్ పర్యటన ముగిసిన తర్వాతైనా మీరు ఎక్కడున్నా సన్మానం తప్పదంటూ టీడీపీ నేత నాగేశ్వరరావుకు ధర్మవరం సుబ్బారెడ్డి వర్గీయులు వార్నింగ్ ఇవ్వగా ధర్మవరం సుబ్బారెడ్డి వర్గీయులకు నాగేశ్వరరావు వర్గీయులు తిరిగి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. దీనికి సంబంధించిన వాయిస్ మెసేజ్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నాగేశ్వరరావు అన్న వర్గీయులు కొంతమంది ఒకరో ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళు బాధపడుతున్నారు. ఎప్పుడని మీరు రేపన్నా రేపు, లేదు మన సిబిఎన్ సార్ వచ్చిపోయిన తర్వాత సన్మానం చేస్తాం. మీరు డేట్ ఫిక్స్ చేసుకొని, టైం ఫిక్స్ చేసుకొని, ప్లేస్ ఫిక్స్ చేసుకొని చెప్తే మేము రెడీగా ఉంటామన్నా. చంద్రపల్లి నాగేశ్వరరావు గారు మరియు కోదండ గారు మీరు ఎక్కడున్నా చెప్పాలి. ఎందుకంటే మీకోసం సుబ్బారెడ్డి వర్గమైన మేము సన్మానం చేయడానికి మీరు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి తిరుగుతున్నాము. ప్యాపిలి టీడీపీ కార్యాలయంలో బూత్ కమిటీ మెంబర్లుగా తమ వర్గానికి చెందిన వారికే ఇవ్వాలని సుబ్బారెడ్డి వర్గం, లేదు తమ వర్గానికి చెందిన వారికే ఇవ్వాలంటూ నాగేశ్వరరావు వర్గం డిమాండ్ చేశారు. ఈ వాగ్వాదం కాస్త ఒకరిపై ఒకరు కుర్చీలతో దాడులు చేసేంత వరకు వెళ్లింది. దాడిలో సుబ్బారెడ్డి సొంత తమ్ముడైన నాగిరెడ్డికి గాయాలు కావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో నాగేశ్వరరావుని అక్కడి నుంచి తన అనుచరులు పంపించివేశారు. గాయపడ్డ నాగిరెడ్డిని హాస్పిటల్ కి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఈ గొడవపై జోక్యం చేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సూర్యప్రకాష్ రెడ్డి సుబ్బారెడ్డితో ఫోన్లో మాట్లాడారు. దీంతో ఆయన ఓ అడుగు వెనక్కి తగ్గారు. అయితే సుబ్బారెడ్డి వర్గం నాగేశ్వరరావుపై దాడి చేసేందుకు కాపు కాస్తున్నారు. ఎక్కడున్నావో చెప్పు, సన్మానం చేస్తామంటూ సోషల్ మీడియాలో బహిరంగంగా వాట్సాప్ గ్రూప్ లో నాగేశ్వరరావుకు వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో టీడీపీలో వర్గ విభేదాలు పార్టీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి తలనొప్పిగా మారాయి. ఇరు వర్గాల నేతల్ని సమన్వయపరిచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దాడుల నేపథ్యంలో సుబ్బారెడ్డి వర్గం ఈ ఎన్నికల్లో పెద్దాయనకు సహకరించేరా అన్న అనుమానాలు లేకపోలేదు.